హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వాయిస్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఏంటంటే మనం పార్థిపురం నుంచి ఇక్కడికి బస్ ఛార్జ్ అయితే 40 రూపాయలు, కొబ్బరి వలస అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు తావీజ్ కడతారనమాట. గత 50 సంవత్సరాలుగా వీళ్ళు అయితే తావీజ్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. వీళ్ళకి ఒక మంచి పేరు ఉందన్నమాట ఈ ఏరియాలో. కానీ అమౌంట్ గురించి కూడా ఎక్కువ ఆశించకుండా తాయెత్తికి 80 రూపాయలు, అంటే పావుల నుంచి కూడా స్టార్ట్ చేసేవారు తాయెత్తి కట్టడం. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా జ్వరం వస్తే చాలు కట్టేస్తాం. మరి మీ దగ్గర తీసుకొని రావడం జరిగింది. నాకైతే మీరు డబ్బులు కూడా ఎక్కువ ఆశించలేదు. మాకు అక్కడ తావీజ్ కట్టించాలంటే 150 రూపాయలు మినిమం. అది మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు పనిచేస్తే తర్వాత మళ్ళీ ఇంకా మైలుగారి అయితే పోద్ది. మీరు ఇక్కడ విధానం గురించి ఏమైనా చెప్తారు అసలు? అంటే చిన్నపిల్లకి అంటే బాలగ్రహ వస్తుంది, వాటి గురించి రక్షణ కడతాం. అలాగే జంతువులకి, ఆవులకి, గేదెలకి, మేకలకి, ఇద్దరికి పూతులు కడతాం. పెద్దోళ్ళకి చేతపడి చేస్తే రక్షణ కడతాం. నివారణ బాగా అవుద్ది. అంటే ఆవులకి దేనికి సార్ అది ఎందుకు కడతారు? సెల్లం పెట్టిన తర్వాత చూస్తే ఆవులు పాలు ఇవ్వకపోతే దానికి కడతాము. అంటే పాలు కూడా రెడ్డకు వస్తవి, వచ్చేటప్పుడు రక్షణ కట్టేటప్పుడు తగ్గుతుంది. అంటే చేతపడి చేసేటప్పుడు ఆవుకి బాగులేకపోతే అలా చేస్తాం, కడితే బాగుంటుంది. అరగట్లా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే బాలగ్రహ చేస్తాము. బాలగ్రహాలు అంటే ఏంటి సార్ అసలు? బాలగ్రహం అంటే చిన్నపిల్లలకి 12 సంవత్సరాలు బాలగ్రహం ఉంటుంది. గ్రహాలు 1 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే, అంటే చిన్నపిల్లల్ని సాయంత్రం వేళల్లో పైకి ఎత్తకూడదు. అదే మనము నైట్ టైం చీకట్లో తిప్పిన, తలపై దాటించిన, కాలు చేతులు పడుకుని చీపులు ముట్టుకున్నారు రావాలి. ఆ వ్యక్తి ఎవరు బయటికి వెళ్ళా ముందు కాలు చేతులు పడుకుని చీపులు ముట్టుకుని రావాలి, పగలైనా రాత్రి అయినా. అప్పుడు ఆ పిల్లలు బాగుంటారు. నైట్ టైం తిప్పకూడదు, పగలని తిప్పినా పర్లేదు, బయట తలపైకి కూడా ఎత్తకూడదు. దానివల్ల బాలగ్రహం వస్తుంది. అంటే మా సిటీ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే నైట్ 12 గంటలకు కూడా వెళ్దామంటే బీచ్కి వెళ్ళిపోతుంది. బయట బీచ్ 12 వరకు ఉంటుంది. చాలా మంది ఉద్యోగం చేసి చాలా మైండ్ రిలాక్సేషన్ కోసం చిన్నపిల్లలు కూడా తీసుకెళ్తాం. రాత్రి 12 గంటల వరకు చూస్తాం. అంటే నైట్ టైం అసలు తీసుకెళ్ళకూడదు అనమాట. పిల్లలకి నైట్ తీసుకెళ్ళకపోవడం అంటే కొంతమందికి వస్తే కొంతమందికి శరీర పిల్లలకి అందరికి రాదట. ఓకే, అంటే ఒక్కొక్క శరీర తాతను బట్టి వస్తుంది బాలగ్రహం. మనం తల దాటించిన చిన్నపిల్లల తల దాటించిన వచ్చేది. అలా వచ్చేటప్పుడు మనం తెలుసుకొని అక్కడే కట్టించుకోవాలి. బాలగ్రహ రక్ష ఎవరికి తెలిస్తే అక్కడ కట్టించుకుంటే మంచిది. ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే రాగి రేగి మీద రాసి మీకు మేము ముందే కడతాం కాబట్టి మాకు రక్ష బాగా పనిచేస్తుంది అనేవారిన. ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు అంటే మీరు ఇంటికి పనిచేస్తుంది. తర్వాత ఏమొచ్చి ఎవరినే మాది, అంటే ఎవరి పేరు ఆడలు మగవాళ్ళు వయసుని బట్టి పేరుని బట్టి కడతాం రక్షలు. ఓకే, అలాగే ఏదైనా ఏ రోజు రక్ష ఆ రోజే పనిచేస్తుంది బాగా. ఓకే, అంటే ఈ రోజు తీసుకుంటే ఈ రోజు కట్టుకుంటే మంచిది. 8 రోజుల వరకు పనిచేస్తుంది రక్ష. 8 రోజుల్లో కట్టుకోవచ్చు. అంటే దూరం ప్రాంతం టైం పెట్టేస్తాం. ఓహో, ఓకే ఓకే. నాన్నగారు కూడా నేర్చుకుంటాం. ఓకే, అసలు మీ నాన్నగారికి అసలు ఎందుకు నేర్చుకోవాలనిపించింది? అంటే మా పెదనాన్న కూతురు గర్భిణి చనిపోయింది. చనిపోతే అది అనమాట మా పెదనాన్న భార్య పడిపోతుంది మా అక్క. మా అక్క పడిపోయేటప్పుడు ఏడు చేసినంటే పిత్తమ్మ ఖుషి అని రాయగడ దాటి కిలుగులో అతను పిత్తమ్మ ఖుషి గారు ఉన్నారు. అక్కడికి అనమాట ఈ అమ్మాయిని తీసుకెళ్లారు. మా పెద్దమ్మ తీసుకెళ్ళేటప్పుడు అక్కడ 4 రోజులు ఉండి, ఇతను తెలుగు బాగా రాయవచ్చు. అక్కడ 4 రోజులు ఉండి ఇతను అనమాట నేర్చుకోండి. నాన్న నేర్చుకున్న తర్వాత నాకు చెప్పాడు పాలరక్ష నుంచి. చెప్పేటప్పుడు కొన్నాళ్ళు చేసేటప్పుడు తమ్ముడు అప్పుడు రాజమండ్రిలో ఉన్నాడు. అప్పటి నుంచి అనమాట 10 రూపాయల రక్షణ ఈ అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత అలా ఇప్పటి వరకు ఎంతవరకు అలా చేస్తాను. అంత తక్కువే ఉండేది. ఇప్పుడంటే ఇప్పుడు కొద్దిగా మెటీరియల్ వల్ల నాన్నగారు చనిపోయే టైంకి కూడా 50 రూపాయలు మనం డీసెట్కి పెంచాము. ఇంకా రేట్ రకం అయిపోతుంది. ఎక్కడైతే ఎక్కువేనండి. ఎక్కడైతే 80 రూపాయలు తీసుకున్న కష్టం కదా. అవునవును. అంటే మాకు అక్కడ 150 రూపాయలు ఏముండదు తీస్తే. అది అయినా ఎందుకంటే ఇది పల్లెటూరు కదా, ఎంతైనా కష్టం అయితే అంతగా పట్టించుకోము. అంటే మంచి చేద్దామని ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు ముందుకు. ఓకే, అలాగే మా పిల్లలు కూడా విజయవాడ ఏరియాలో ఉంటారు. మా పిల్లలు అందరూ విజయవాడలో ఉంటారు. మేమైతే 2 మంది వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఈ పని కూడా చేస్తారు. మీరు ఏ రోజుల్లో అందుబాటులో ఉంటారు? ఆదివారం బుధవారం.
ఆదివారం బుధవారం పని మానేసి ఉంటాము. ఓకే. వ్యవసాయం చేస్తాం కదా, వ్యవసాయం చేసేటప్పుడు కరెక్ట్గా ఉండము. అంటే మన వ్యవసాయం మనము వెళ్ళాలి కదా, వెళ్ళి ఈ టైంకి వచ్చేస్తాము. ఇంకా ఎక్కువైతే కూలో నెల పెట్టేసి చేస్తాము. ఆదివారం బుధవారం కంపల్సరీ. ఇందులో టైం ఏంటి లేదు, డే నైట్ కడతాం. పెడితే నైట్ కూడా కడతాము. నైట్కి ఏ సరే 12 దాటిపోయిన 12 లోపైన మొహం కొడుకొని కాజులు కొడుకొని కడతాము. చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలు అయినప్పుడు అల్ట పెట్టేటప్పుడు ఏ టైంగా కడతాము. ఒక్కొక్కరు వెళ్తాము ఊరు వెళ్ళా సరే. అలాగని ఏదో సందర్భంలో కావాల్సినవి అయితే ఏదో జరిగితే వెళ్తాం, కానీ అంతగా వెళ్ళిపోము, ఉంటాము. కాకపోతే టచ్లో ఉంటాం కదా, ఏ టైంకి వస్తాం చెప్పేసి వెంటనే వస్తారు. మీ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి ఫోన్ నెంబర్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి రావచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా మీకేమైనా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ? అంటే అందరి ద్వారా తెలుసుకున్నాం మేము, మీ రక్ష బాగా పనిచేస్తుందని, తక్కువ తీసుకున్నారని మంచి పేరు ఉంది మీకు. అంటే మీ సొంతంగా ఏమైనా అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎవరికైనా సెల్లంగి పెడితే తగ్గించడం అంటే నాన్న చెప్పినంత వరకు చేయడం నాకు పెద్ద అనుభవం లేదు. ఎందుకంటే అది నాన్న చెప్పినంత వరకు పని చేయాలి. ఓకే. నాన్నగారు నేర్చుకుంటే నివారణ అంతే, మనం ఒకరికేం చేయలేం. కానీ నేను పని చెప్పడము ఇటువంటి ఉండదు. మనం రక్షణ శాతం ఇది కరెక్ట్ గా ఉంటది. కొద్దిగా లేట్ అవుద్ది. కానీ అంటే ఈ రోజుల్లో ఈ చేతబడి సెల్లంగి దెయ్యాలు ఉన్నాయి అంటున్నారు కదా, అవి ఎంతవరకు కరెక్ట్? అంటే ఉన్నాయా? అంటే మన కోసం కదా, మన ప్రేక్షకుల కోసం. అంటే పెద్దోళ్ళకి చిన్నపిల్లలే ఇబ్బంది పెడతారు. లేవని లేదు, కాకపోతే చిన్నపిల్లలు ఇబ్బంది పెడతారు. చిన్నపిల్లలు ఇబ్బంది పెట్టేటప్పుడు సరే పప్పరవలసి రక్తిస్తే తగ్గిపోద్ది, అది అంతా తగ్గుతుంది. సైన్స్ ప్రకారం అయితే నమ్మరు, కానీ చిన్నపిల్లలకి బాలగ్రహ వస్తుంది. అది ఎవరు అది బాలగ్రహ తెలుసుకోరు కదా. సిమ్టమ్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి బాలగ్రహ వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? ఏ సంవత్సరంలో చూసే నెలలో సంవత్సరాలు ఉంటారా, దాన్ని బట్టి మీరు చెప్పారనుకో, మీ అబ్బాయికి అనుకో అది చెప్పారు ఏంటంటే 4 సంవత్సరాలు అన్న 3 నెలలు వేసేస్తున్నా. అందులో అనమాట దేవతల పేర్లు ఉంటాయి. ఇందులో ఎక్కిస్తాం దేవతల పేర్లు. తర్వాత సిమ్టమ్స్ కూడాను జ్వరము, కలుపు, మమత, ఉల్లు, బాధం, గొల్లేరడము, కాలు చేతి ముడుచుకుంటున్నట్టు కడుపు, ఇవి కనిపిస్తుంది దానికి. అంటే బుక్లో ఏమన్నా అవి కనిపిస్తాయి. అంటే దీనికి బుక్ కూడా ఉంటుందండి. దీనికి బుక్ ఉంటుంది. బుక్ ఉంటుంది, బుక్ లో కరెక్ట్ గా ఉంటుంది. ఏడ్ చేయాలో ఏంటంటే కొంతవరకు మేము నేర్చుకున్నాం. చెప్పే సిమ్టమ్స్ బట్టి మీకు ఇప్పుడు మీ పేరు బాలాజీ, నా పేరు లక్ష్మణరావు. ఇప్పుడు 1వ నెల వచ్చిందండి. 1వ నెలకి దేవత సోకుతుంది. ఎలా ఒక ఉదయం దేవత అవుతుంది. 1వ నెలకి 1వ రోజుకి 1వ సంవత్సరానికి ఒక దేవత పేరు. అలాగే 2వ నెలకి 2వ రోజుకి 2 సంవత్సరాలు నామ పేరు. అలాగే 12 నెలలు 12 సంవత్సరాల వరకు బాలగ్రహం ఉంటుంది. వీళ్ళకి సోకడ విధానం రేటు కాదు. సాయంకాలం బయటికి చీకట్లో తిప్పిన, తలపైకి దాటించిన, కాలు చెలు కొడుకుని చీపు ముట్టుకుని లోపలికి రావాలి. పిల్లలకి పైకి ఎత్తుకుంటే బాగా వచ్చేస్తుంది. అప్పుడు ఈ జ్వరాలు వస్తాయి. కుంతులు పడ్డము, ఏడుపు ఎక్కువ, మమాత కూడా అలరు అన్నీ ఉంటాయి. ఈ రక్ష కంటే నివారణ అవుతుంది. 8 నెలల వరకు 12 సంవత్సరాలు అంటే 6 మాసాలు పంచాయతీ. బాగా చికిత్సలు 3 గంటలకు 3 పంచాయతీ. ఆ తర్వాత మనము బాగా వాడితే పిల్లలకి అంతవరకు పంచాయతీ. బాగా కట్టించుకోవాలి. కట్టించుకుంటే దాన్ని మళ్ళీ దానిపై వాళ్ళు చెప్పిన విధానం బట్టి మనం చేయాలి. అంటే మళ్ళీ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు బాగోలేదని తీసుకొని వచ్చి ఇప్పుడు కట్టాము, బాలగ్రహాలు ఉన్నాయి మా పాపకి. ఇప్పుడు కట్టిన తావిజ్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? అది 3 నెలలు ఉంటుందండి వెంకీలు. ఓకే. ఆ 3 నెలలు బాగా మీరు రాసినవన్నీ 3 నెలల వరకు ఉంటాయి. 3 నెలల వరకు ఉంటాయి. అది 3 నెలలు పోయిన తర్వాత అష్టగ్రహాలు పనిచేయాలి. బాలగ్రహం మరి పనిచేయదు. ఐటమ్స్ దాటిపోతే మరి లేదు, తల దాటితే వచ్చేది. ఓకే. అంటే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మరి మనం మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకే. అలా రావడము కట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. ఇప్పుడు ఈ ఊరికి మీ దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? మార్గం ఏంటి చెప్పండి. రాజాము ఇక్కడికి 40 రూపాయలే. అంటే రాజం వచ్చి శ్రీకాకుళం దగ్గర రాజం వచ్చేస్తే అక్కడ నుంచి శ్రీకాకుళం మందే కానీ రాజం నుంచి కొంగర మీదుగా ఇది పాట్పర మీదుగా గరుగుబిల్లు మీద అంటే రెండింటికి సెంటర్లో సెంటర్లో ఉన్నాము. దానికి వచ్చి నాన్నగారు కూడా మాకు బుక్ మీద మెప్పారు, నేర్చుకున్నాము. ఎంతవరకు మేమైతే ఎవరు చెప్పలేదు. ఇది మాతో లాస్ట్. పిల్లలకు కూడా దించలేదు. పిల్లలకు కూడా అందరూ చదువుకొని జాబ్ చేసుకుంటారు. మరి మీ విద్య ఇంకా ముందుకు వెళ్ళాలంటే మరి ఎవరు కూడా నేర్పించారు కదా? మరి లేదు, అంత ఓపిక మీద చేసేను లేరు. ఎంతవరకు అంటే ఓపిక మీద చేసాం మేము వరకనే. మరి పిల్లలకి ఇచ్చామంటే అది ఓపిక లేకపోతే పేరుకోవాలి.
ఈ రక్షణ ఏంటంటే ఇప్పుడే ఎంత చెప్పలేము. అంటే పగలు కట్టాలో రాత్రి కట్టాలి, ఎప్పుడు తప్పుడే కట్టాలి లేదని అనడానికి లేదు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటే రక్ష కడుతూనే ఉండాలి. 10-11 అయినా రాత్రి. దీనికి టైం లేదు. మా మించిపోతే పొలాన్ని ఇస్తారా ఈ పెట్టితోటి గట్టుకుని కూకొని రాయాలి. లేదు అనకూడదు, మాకు పైన ఉంది అనకూడదు. ఓహో, దీని నియమం అంతే. ఇప్పుడు వాళ్ళు పెట్టి పట్టుకుని వస్తారు పొలాన్ని అన్నాము. దమ్మడి లేని సార్ సీల్ కడుక్కొని మనం అక్కడ రాసి ఇచ్చేయాలి. తర్వాత ఇంకా మరి ఇంకా మేము కూడా సాకలు ఉన్నాయి అప్పుడు నాకు చేసాం. గోళం తిరగేసి కట్టేసాం. అంటే దీనికి నియమ నిష్టలు ఏంటంటే ఎక్కడే కట్టలేదు లేదు, మనం ఎక్కడుంటే అక్కడ కట్టేస్తాం. కానీ మేము చెరువు దగ్గర ఉన్నా ఇంకా మా రాలేకపోతే పెట్టి కట్టేస్తాం. పొలాన్ని కట్టాలి. ఈ పెట్టుంటే పెట్టిలో సామాన్లు ఉంటుంది, అవి తీసి మేము కట్టేసి పంపించి మా పెట్టి మేము ముట్టుకుని వెళ్ళిపోతాం పొలాలంతా. అంతేగాని ఆ పని ఆపని ఈ పని ఆపని ఎవరో వస్తారు రాకపోతారు, మేము మరి ఉండిపోలేము కదా. అంటే తాయెత్తు అంటే నేను చాలా మంది చూశాను, అక్కడ కుంకుమ వేస్తున్నారు. కుంకుమ వేస్తారు అంటే వాళ్ళు కొలిసే దేవత తాలూకా కుంకుమ కాళ్ళ దగ్గర పెట్టేసి అది మొక్కేసి, ఇది దుర్గాదేవి అవ్వచ్చు లేకపోతే పరశురాముడు అవ్వచ్చు, నమ్ముకునే దేవుడు దాని తాలూకా కుంకుమ పెట్టి ఇస్తారు. కొన్నూరులో ఏంటంటే గురువు చెప్పిన విద్య ఉంటే దాన్ని కడతారు. కానీ గురువు చెప్పిన విద్యను ఏడు చేస్తాడు అంటే మోటియం మీద అలాగే వెళ్తుంది. మనం ఇప్పుడు రాసే పని రాసి 10 నిమిషాలు పావుగంట రాసి. మీ ప్రత్యేకత అదే రాగి రాసి. ఎప్పుడు కూడా మాకు రాగి రేఖ తాయెత్తు కట్టాలంటే రాగి రేఖ కన్ఫర్మ్ గా రాస్తే. రాగి రేఖ ఉంటే ఈ తాయెత్తులు మనం కొనుక్కునేవి ఇవి. ఈ తాయెత్తు పెట్టాలి. అప్పుడు దారం కూడా చుట్టారు. ఆడ రక్ష మీద దారము నల్ల దారము ముప్పుడు పెట్టేసి చుట్టేసారు. చుట్టేసినప్పుడు కూడా ఒక రేకే పంచాలి వాళ్ళకి. ఆ రేకులో 11 గ్రహాలు ఉంటాయి. బాలగ్రహకి, శిల్లంకి, పిల్లకి, అక్కకి, ఇవన్నీ ఆ గ్రహాలు ఎక్కించినందువల్ల పనిచేస్తుంది. అంతే. ఏదైనా సరే రేకు లేని పని ఆడదు. మనం పేపర్ మీద రాసిన ఆడదు. ఒక రేకు ఉండాలి. రేపు ఉండాలి. మనం తాయితీ పెడితే పెట్టవచ్చు, లేదా దారి మీద చుట్టివచ్చు. అప్పుడు దారి మీద చుట్టాలి కొనాలి మేము. ఇప్పుడంటే తాయితీలు వచ్చేవి అలా చేస్తున్నాం. కానీ ఎక్కువగా దారం చుట్టేసి మెయిన్ రేకు ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు మెటీరియల్ అన్ని పెంచాము. ఎందుకంటే ఒక 30 రూపాయలు ఖర్చు అవుద్ది. తాయెత్తు, రేకు, గుగ్గులు. అంటే మీ దగ్గర తాయెత్తు కట్టించుకోవాలంటే అసలు ఎంత పట్టుకొని రావాలండి? ఎంతని కాదు, డబ్బుల గురించి కాదు, వాళ్ళు ఎంత అంత తీసుకుంటాం. కానీ కొద్దిగా డబ్బుల గురించి కాదు, పేదవాళ్ళు చూస్తాము. తర్వాత ఏమొచ్చి 40 రూపాయలు ఇచ్చిన రక్ష కడతాము, 50 రూపాయలు ఇచ్చి కడతాము, 60 రూపాయలు ఇచ్చి కడతాము. డబ్బులు సమస్య కాదు, ఎంత ఎత్తిందో అంత కట్టేస్తాము. ఓకే. అంటే ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది, అందరికీ రక్ష ఎంతని చెప్పలేము. వాళ్ళు వచ్చినంత ఎవరు వచ్చింది అంటే తక్కువ తీసుకుంటాం, అంటే ఎక్కువ తీసుకోం. అంటే వాళ్ళ దగ్గర లేవంటే ఇచ్చేస్తాం, వాళ్ళ డబ్బులకు ఇచ్చేస్తాం. ఎంత కొంత తీసుకుంటాం. అంటే డిమాండ్ ఏం లేదు. డిమాండ్ లేదు. ఉంటే తీసుకుంటాం, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కువ అవసరం ఇచ్చేస్తున్నాం. మరి వాళ్ళ పని ఇచ్చేస్తాం. అంటే ఎవరికి కట్టకుండా అయితే పంపించాలి. అదే డబ్బులు లేవన్నా ఫ్రీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అంతే. అలాగని డే అండ్ నైట్ 10 ఎప్పుడు వచ్చినా 11 వచ్చినా నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా రక్ష ఎనీ టైం ఉంటుంది. ఆదివారం బుధవారం పూట ఇంచుమించు 100 లక్షల వరకు వెళ్తుంది. మిగతా రోజులు ఒక 10, 20, 30, 40 లక్షల వరకు వెళ్తుంది. అంతే. సండే, వెడ్నెస్డే ఎక్కువ అవుతుంది. అది ఆ రోజే కట్టించుకోవాలని ఉంటుందా, లేదా ఏ రోజైనా 8 రోజుల వరకు టైం ఉంటుంది. అదే కాదు, అంటే ఇప్పుడు రక్ష కట్టించుకోవడానికి ఈ రోజే కట్టించుకోవాలని అలాంటిది ఏం లేదు. కానీ నియమకం ఉంటుంది మనుషులకి. ఆదివారం మంచిది, బుధవారం మంచిది అని నియమకం ఉండదు. మాకైతే ఏ రోజైనా రక్ష ఒకలాగే పనిచేస్తాం. రక్ష ఒక దూరం వెళ్ళాలనుకో 8 రోజులు టైం పెడతాం. 8 రోజుల్లో పట్టుకోవచ్చు, అలాగా కూడా పట్టుకోవచ్చు. దానికి వచ్చి ఇబ్బంది ఎట్లేదు. ఫోన్ చేస్తే రక్ష కడతాము, వాళ్ళు వస్తారంటే. మా ఫోన్ నెంబర్ వెళ్ళారా, ఫోన్ చేస్తే ముందు పెడతాం. ముందులో వెనక్కి వచ్చిన వెనక ఫోటోలు ముందు. అంటే మీరు స్టార్టింగ్ ఇప్పుడు దూరం నుంచి వస్తున్నారంటే మీరు అందుబాటులో లేరని తెలిస్తే ముందుగా మీరు ఫోన్ చేసి మీ పేరు చెప్తే రాసి ఇచ్చేస్తాము. అది వస్తే రక్ష రెడీగా ఉంటుంది. అదే పొగిరి, పొందూరు, ఇతర పార్వతీపురము, రాజాము, పాలకొండ, వీరగొట్టం, బొబ్బిలి ఈ చుట్టుపక్కల సర్కిల్లో వస్తారు. కురుపాము అలాగే చుట్టుగా సర్కిల్ వస్తారు. మన పొందూరు నుంచి ఒక మనిషి ఫోన్ చేసాడు, ఉన్నారా లేరా, ఉన్నామని. పొగిరి నుంచి ఒక మనిషి ఫోన్ చేసాడు, ఉన్నాము. మీరు వచ్చి రచ్చ రెడీ చేస్తే అలాగే రెడీ చేస్తాం. వాళ్ళు మరి వెయిటింగ్ చేసే పని లేదు. అక్కడి నుంచి ఫోన్లోనే అంతే పేరు, వయసు, ఆడ, మగ అన్ని సిమ్టమ్స్ అడిగేస్తాం. అడిగిన తర్వాత రక్ష రెడీ చేసేస్తాం.
వాళ్ళు ముందుగా ఆదివారం బుధవారం ఒక్కొక్క మనిషికి రక్ష అందాలంటే 1 గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు. అది ఎక్కువ లోడ్ని బట్టే ఉంటుంది. ఒక 100 లక్ష, ఒక 50 లక్ష, 70 లక్ష అవుద్ది కదా. దాన్ని బట్టి మేము టైం చెప్తాం. ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాయన నీకు టైం పడుద్ది, 1 గంట పోతురా లేకపోతే 2 గంటలు పోతురా అని చెప్తాం. ఇంటికాడ ఫోన్లో టచ్లో ఉంటాం. అంటే ఇప్పుడు సిమ్టమ్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే 2 లక్షలు కట్టాల్సి వస్తుందా? అప్పుడు వేయాలి, 2 వేయాలి. 2 వేసి ఒకే తాయెత్తులో 2 యంత్రాలు పవర్ పెట్టాలి. ఓకే, అంతే పెట్టేస్తామంటే మరి పువ్వులు సీసార్ మెలాగా ఉంటుంది. మా ఇద్దరిలో ఎవరు సేవ చేయరు. 2 వేస్తే మనకి మరి డౌట్ లేదు, కరెక్ట్ ఉంటుంది. చెప్పాడు కదా, చెప్పిన విషయం ఒకసారి క్లియర్ చేసి మంచిదని 2 వేస్తాం రేట్లు. అంతే, అంతగా బాగులేకపోతే అంతే. ఇప్పుడు మాకు సరిపోద్ది అంటే ఒకటి అంటే 1 వేస్తాం. అన్ని 2 వేసి ఒక ఆవిడకి కట్టించాం కదా, ఆవిడ పేరు ఏం పేరు? నాగమణి డబుల్ అలా పెడతాం. అంటే అసలు ఆవిడ సిమ్టమ్స్ మీకు ఎలా తెలిసే? తెలుస్తుంది. పేరు చెప్తే తెలుస్తుంది లేకపోతే సిమ్టమ్స్? పేరు చెప్తే వయసుని బట్టి సిమ్టమ్స్ తెలుస్తుంది. ఓకే, పేరు చెప్పేవనుకో, పేరు చెప్పేటప్పుడు ఈ అమ్మాయికి ఇలా ఉందంటే అంటే ఆ అమ్మకి పిల్లడు దేం పడుతుందా లేకపోతే సెల్లంగి పెట్టాడా మీరు చెప్పే విధానం బట్టి కనిపెట్టేస్తాం. ఇప్పుడు ఎవరికైనా సెల్లంగి పెట్టారంటే మనం ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళు వచ్చేటప్పుడు అడుగుతాము, ఏంటంటే మాంసం కళ్ళు కనిపిస్తుందా, లేకపోతే నిద్ర అవ్వకుంటుందా, ఇలాగైనట్టు దాని సిమ్టమ్స్ బట్టి కాలు పీకులు, ఒళ్ళు బరువు, ఒళ్ళు గొగ్గలాట, ముడి శాఖమంటలు ఇవన్నీ కనిపిస్తాయి. కనిపించేటప్పుడు అప్పుడు ఈ గ్రహాలు ఉంది అని వేస్తాము. అంటే మనిషి వచ్చేటప్పుడు దాని తన పొజిషన్ బట్టి మేము అడుగుతాము, ఆ సిమ్టమ్స్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇది ఒక బెల్లేడు దెయ్యం పడుతుందా. ఇప్పుడు చిన్నపిల్లలు గట్ట అయితే ఏడుస్తారు కదా, అది దెయ్యం కనబడేటప్పుడు వాళ్ళు భయపడతారు కానీ వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు ఎట్ట మనం ఏడు చేయాలంటే కొద్ది కళ్యాణము చెంబురని నీరు తీసి దిగదుడిసి మన ఇంటి తినగోలు లేకపోతే బయటకే వేసేయాలి. అలాగే వేస్తే పర్వాలేదు, లేదంటే వాళ్ళతో వీళ్ళకి తగులు వస్తుంది అని ముందు చెప్తాను. ఇంకా చిన్నపిల్లలకి విరోచన ఫుడ్ శ్వాసన గట్ట వస్తుంది. వచ్చేటప్పుడు ఆడపిల్ల తల్లి మగపిల్ల తల్లి ఎదురేటప్పుడు దండం పెట్టుకోవాలి. పెట్టినందువల్ల పొడి శ్వాసన వచ్చేటప్పుడు దిగట్ చేయాలంటే గింజలో 3 నెత్తల బొర్రలు వేసి చిన్న తెల్లటి కూడా పశువులో ముంచేసి చిన్న పిడక చిన్న ముక్క కాల్చి 4 వస్తువులు కూడా దిగదుడిచి మనకి ఇంటికి ఇటు పక్క దగ్గరే తోట ఊరి పక్కన పొయ్యాలి. ఇంకా సొంతగా గేదెలు అన్న మనకి సపోజ్ మీవే అనుకో, గేదెలు ఒక నెత్తల బొర్రను గింజి దిగదుడిసి ఆ గేదె కొంచెం మీద పోస్తే 6 గంటలు తగ్గిపోతుంది. కానీ గేదెకి చిన్న జ్వరం మారుతుంది. కానీ అది కూడా కరెక్టే. బయట వేరే వాళ్ళు చేస్తారనుకో వాళ్ళు అప్పరు తగులు వస్తాయి. అవి కూడా ముందు చెప్తాను నేను, మీకు నచ్చితే ఇలా చేయండి, నేను అలా చేయండి అంటాను. ఒక నిమ్మకాయ పెడితే మంచిదిగా తల పక్కన పెట్టండి, తెల్లవర పారేయండి అంటాం. అలాగనమాట. ఇంకా ఏడు చేయాలంటే చెప్తాం, వాళ్ళు చేయగలరంటే. ఇప్పుడు సెల్లంగి ఇంత టైం అని ఉంటుంది కదా, ముదిరిపోతే చనిపోయే కూడా అవకాశాలు ఉన్నాయి కదా? అలాగే ఉండదు, అలాగా శక్తి కోల్పోతారు కానీ చచ్చిపోయే అవకాశం ఉండదు. ఓకే, ఎందుకంటే మరి ఎక్కడైనా ఒక దగ్గర రక్షపం చేస్తారు కదా, మానాటలు ఒక్కొక్క దీనికి ఒక 4-5 ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళి సెల్లంగి పెట్టారని తెలుసుకోవడం కూడా చాలా కష్టం కదా. కష్టమైన వంటతో విలేజ్ సైడ్ అంటే కొంతమంది పెద్దలు ఉన్నారు, మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళకి అంటే మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఈ సిమ్టమ్స్ బట్టి అర్జెంట్గా వెళ్ళి తాయెత్తి కట్టించుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఉంటున్న సిటీ కల్చర్ కి ఎవరికి తెలియదు కదా, ఇలా ఈ సిమ్టమ్స్ వచ్చినా కూడా తెలియదు కదా. సిటీ కల్చర్ అంటే మరి పల్లెటూరులో జరుగుతాయి కదా, వాళ్ళు ఫోన్ చేస్తారు, చేస్తే ఇది ఇలా ఉంది పరిస్థితి ఎలాగ ఉందంటే పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళి పంపిస్తారు. పాస్ట్ ద్వారానే వెళ్తుంది, లేదంటే మనుషులనే వెళ్ళొచ్చు. ఇప్పుడు సిటీలో అంటే పిల్లలు ఉన్నారు, బాలగ్రహ రక్ష చేయాలి, వీళ్ళు అవసరం పట్ల వెళ్ళి తీసుకెళ్తారు కదా, ఇంకా లేదంటే పాస్ట్ ద్వారా పంపించవచ్చు. 8 రోజుల టైం అందుకే కదా పెడుతున్నాం, అలా కూడా చేయొచ్చు. అందుబాటులో లేనప్పుడు పాస్ట్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే మనకు కావాల్సిన మనుషులే మనమే వెళ్ళొచ్చు వాళ్ళ తాలూకాలు. అలా చేస్తే కొంతవరకు నివారణ అవుద్ది. రక్ష కూడా కట్టిన 6 గంటలు పనిచేద్దండి. చేసేటప్పుడు ఇది 8 రోజుల టైం ఉన్నా సరే రక్ష కడితే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ బాలగ్రహాలు ఉన్నాయి కదా, అది మనకు వచ్చిందని తెలుసుకుంటే ఇప్పుడు మీ దగ్గరికి వెంటనే రాలేము. ఇప్పుడు రాత్రి అంతా పిల్లడు ఏడుస్తూ ఉంటాడు, దానికి వెంటనే మనం ఇంట్లో చేయాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? చేయొచ్చు. ఎందుకంటే మీరు వయసు చెప్తారు, వయసు చెప్పిన వెంటనే మేము రాస్తాం. ఇక్కడ రాసి మేము కొంతవరకు రక్ష కడతాం. కట్టేటప్పుడు మీకు రక్ష ఆయన టైంకి ఇది పనిచేస్తాం. రక్ష 6 గంటలో మనిషికి గ్రహం ఎక్కుతుంది బాలగ్రహ, అక్కడి నుంచి బాగానే ఉంటుంది. రక్ష వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా దూరం అయితే మా దగ్గర ఉండి 10 రక్షలు రక్ష అయితే వేస్తాం.
ఓహో, అంటే రక్ష కట్టుకోవాల్సిన పని లేదు ఇక్కడ, మీరు ఆల్రెడీ రాస్తే పని చేస్తే అప్పుడు 7% మా పెట్లో ఉండిపోద్ది. ఓకే, అంత అలాగా కూడా మంచిదే. మరి మా పిల్లలు కూడా సిటీలు అంటే ఉన్నారు కదా, మేము కూడా కట్టి సిందలే పెడుతుంటాం. అంతగా వెళ్ళాలంటే ఎలాగ వెళ్తుంది. వాళ్ళు ఫోన్ చేసి ఎంత వయసు ఎంత అంటే ఈ వయసుకి ఇది ఉందని చెప్పి చేస్తాము. ఇంక ఏదో చెయ్యాలంటే వాళ్ళకనమాట ఫోన్ ద్వారా చెప్పేస్తాము. చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేస్తారు. వాళ్ళు అనమాట డబ్బులు కట్టి ఫోన్ పే చేయాలి చెప్తాం, చెయ్యండి ఫోన్ పే మన నెంబర్ ఇస్తాం చేస్తారు. అలా చేస్తే సరిపోతుంది. ఓకే, దిగదొడ్డం ఏమైనా చెప్తారంటే ఇప్పుడు సపోజ్ పిల్లలు ఇంట్లో ఏడుస్తుంటారు కదా, అంటే ఇప్పుడు బాలగ్రహ వచ్చింది, సపోజ్ ఈ రోజు వచ్చింది బాలగ్రహ, ఏదో అంటే మాకు తెలియదు, బీచ్కి వెళ్ళి వచ్చాం, బాలగ్రహ వచ్చింది. ఇప్పుడు రాత్రికి రాత్రి మీకు ఫోన్ చేయాలి, రాత్రి 1 గంట 2 అవుద్ది, పిల్లలు నైట్ టైం గోలాడుతుంటారు. అలాంటప్పుడు ఏమైనా దిగదొట్టడానికి ఏమైనా అవకాశం ఉందా? ఉంటుంది. అంటే మనం అన్నం తినేస్తాం కదా, మిగిలిపోయిన అన్నం నీరు పోసి వదిలేస్తాం కదా, కొద్దిగా కలనము చెంబురని నీరు తీసి పిల్లలకు దిగదొడిసి మనకు వీలైతే చెత్తబట్టలు వేయచ్చు, లేదంటే కొద్ది కాలువ ఉంటే కాలువకి వేస్తే ఆ పేడటమాట సోకింది తినుకొని వెళ్ళిపోతే మన పిల్లలు వదిలేస్తుంది. ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. కొద్దిగా అన్నము మనం తీసిన అన్నం మిగిలిపోయిన అన్నం నీళ్ళు పోసేస్తాం, కొద్దిగా కలనము చెంబురని నీరు తీసి దిగదొడిసి పిల్లలకి మనము సిటీలో అయితే చెత్తబట్టలు వేస్తాము, చెత్తబట్ట వెళ్ళిపోతే అది వెళ్ళిపోద్ది. లేదంటే కాలువకి వేస్తే ఆ పేడ తినుకొని వెళ్ళిపోతే మన పిల్లలు ఉగ్గేస్తుంది, మన పిల్లల్ని విడిచిపెట్టేద్ది. అప్పుడు అది దెయ్యమైనా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అయినా అది అలా తినుకొని దానికి ఆకలితో చనిపోయింది కదా, అది తినుకొని వెళ్ళిపోయి మన పిల్లలు వదిలేస్తుంది. అలా చేస్తే పిల్లలు నిద్ర అవుద్ది. ఇంకా మనము ఫోన్ చేసి మన రక్ష కడితే 6 గంటలో తగ్గుతుంది. అలాగా కూడా తగ్గుతుంది. రక్షాలు వెళ్ళి ధరించాల్సిన పనే లేదు, మీ పెట్లో ఉన్న పని చేస్తుంది పిల్లలు. ఎందుకంటే గ్రహం ఎక్కిపోద్ది, 6 గంటలు ఎక్కిపోద్ది గ్రహం. వాళ్ళు మళ్ళీ చెప్పే నెలలు బట్టి సంవత్సరాలు బట్టి మేము రాస్తాం కదా, రాసిన తర్వాత మేము అన్నమాట 6 గంటలో పని చేస్తాం. పని చేసేటప్పుడు మనకి పోయి వాళ్ళు చేస్తారు. అంతే, ఎవరి రక్ష వాళ్ళకే పని చేద్ది. ఆడవాళ్ళ రక్ష మగవాళ్ళకి పని చేయదు, మగవాళ్ళ రక్ష ఆడవాళ్ళకి పని చేయదు. అలాగే జంతువులకు ఆవు రక్ష ఎద్దుకు పని చేయదు. అలాగే వాటికి సిమ్టమ్స్ని బట్టి వాటి వయసుని బట్టి వాటి దీన్ని బట్టి వేస్తాం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఆడ మగ అందరు కలిపి మామూలుగా రక్ష కూడాను అది పెట్టిన తర్వాత మన కట్టిన 6 గంటలో పనిచేస్తుంది. సపోజ్ కీతన పిల్ల ఉంది, ఆ సిల్లర్ పెట్టిన తర్వాత 9 నెలలు అయిపోయి 10 నెలలు వచ్చింది, ఆవు ఏంటంటే ఇక్కడ రక్ష వేసి 6 గంటలో అక్కడ ఆవు వేసింది. ఆమె అలా కనుక ఫోన్ చేసింది, మీరు రక్షకి వెళ్ళావు, రక్ష అయిపోయింది లేదా ఆవు అయితే వేసింది అన్నది. అలా అయిన తర్వాత పొగిరి ఒక అమ్మాయి ఎస్సీ వాళ్ళ అమ్మాయి అయితే ఆమెకి నూతులు పడిపోయి ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఆ అమ్మ మీద పడుతుంది. ఆ అమ్మ అలా అయినా పాస్ట్ అయితే సరే కదా అని చెప్పేసి కొన్నాళ్ళు కట్టింది. అలా పాస్ట్ అనేది ఎంతో కొంత దాచింది పాస్ట్ వస్తుంది కదా ఇక గొప్పడని చెప్పేసి రక్ష ఇప్పేసి ఇలా జల్లిసింది. ఈ జల్లిసిన వెంటనే ఆ అమ్మ మీద మళ్ళీ పడిపోయింది. పడిపోయిన తర్వాత అనమాట అతను రక్షకు వచ్చాడు. అప్పటికి మంచి లోడుగా ఉంది ఆదివారం. పాస్టర్ వచ్చాడు, పాస్టర్ను వాళ్ళ ఏర్పాడు వాళ్ళ తోటలు 3 వచ్చారు. ఇలాగ మీరు రక్ష కట్టారు అంతవరకు బాగుంది, నేను వస్తానని భయ్యానికి ఇప్పేసి జల్లిసిందే. జల్లిసిన తర్వాత మళ్ళీ ఆవిడ పడిపోయి తీసుకెళ్ళిపోతున్నా అంటుంది, పీట నొక్కేస్తుందట, 7 చేస్తాను అన్నాడు. మరి 7 చేయడం ఏంటి అలా లాన్కి పిల్లలు ఆపు చెప్పేసింది. మరి సరిపెట్టనా అంటుంది. అది సరేనండి ఇవన్నీ రక్షలలో ఆపిస్తే రక్ష చేశాను. రక్ష చేసిన సగం అయ్యింది, అయిపోయింది. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే రాయడం స్టార్ట్ చేస్తే అయిపోయింది. ఆగిపోతే ఇప్పుడు ఆగిందండి అంతే. సరే ఇలా రక్ష కట్టియండి తగ్గిపోద్దాన్ని. కొంతమంది ఇలాగా కూడా భయపడిపోతుంటారు. మరి దానికి కూడా మనము మరి అతను పాస్టరే కదా వచ్చాడు, మరి అతను పాస్టర్ అయినా సరే ఇది తప్పదు కదా. అప్పుడు అనమాట ఈ రక్ష పెట్టుకెళ్ళిన ఇప్పుడు అక్కడ పొగురు నుంచి వస్తుంటారు మాకు, అంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు వచ్చేసరికి మేము కట్టిస్తే మనకి డబ్బులు ఇచ్చి రక్ష పెట్టుకుపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ నెంబర్లు మావి తీసుకెళ్తారు. లేదులేండి, ముఖ్యంగా నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము ఆల్రెడీ పార్తీపురం వచ్చి 2 రోజులు అవుతుంది. పాపకి 3 రోజుల క్రితం జ్వరం స్టార్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి ఆ రోజు తెల్లవారు మాకు అక్కడ 7 గంటల నుంచి డాక్టర్ అందుబాటులో ఉంటాడు, మేము చూపించే డాక్టర్. మాకేంటంటే పిల్లలకి అక్కడికి వెళ్తేనే తగ్గుతుంది అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మెడిసిన్ వేస్తే కన్ఫర్మ్ తగ్గుతుంది. ఆయన మెడిసిన్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను రావడం జరిగింది, తాయెత్తు కట్టించాను, అక్కడి నుంచి పాప యాక్టివ్గా ఉండి ఆడుకుంటుంది. అందుకని ఈ వీడియో 10 మందికి ఉపయోగపడాలని అయితే మనం చేయడం జరుగుతుంది. అంతేగాని ఎప్పుడు ఇటువంటి ప్రమోషన్స్ మనం ఎప్పుడు చెయ్యం. కాకపోతే ఏంటంటే
వీళ్ళు చేస్తున్న సర్వీస్ నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలకు కూడా బాగా తగ్గింది, యాక్టివ్గా ఉన్నారు. అందుకని అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా మీకు అనుభవాలు ఇలాంటివి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇంకా అనుభవాలు? ఇంకా అనుభవం మీకు అప్డేట్ లేవు. ఓకే, నాన్న చెప్పినంత వరకే ఇంతవరకు. మీ పేరండి? బుద్ధూరు లక్ష్మణరావు. బుద్ధూరు లక్ష్మణరావు. మీ పేరు? నా పేరు బుద్ధూరు గౌరీశ్వరరావు. గౌరీశ్వరరావు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత అనుభవం ఉంది? నాకు 10 సంవత్సరాల వయసు నుంచి ఉంది. 10 సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు. నాన్న పక్కన కూర్చొని 10 సంవత్సరాల వయసు నుంచి పక్కన కూర్చొని నేను మా ఇద్దరు కంబైన్ చేసేవాడిని. నాన్న నేను కంబైన్ చేసి అంటే సొంత నాన్న కాబట్టి మనకు చెప్పాడు, బయట వాళ్ళకైతే చెప్పరు. ఇవి మేమైనా చెప్పము. ఇది ఎందుకన్నబో కొంతమంది మిస్యూజ్ కూడా చేస్తారు కదా, అంతే కదా. అందుకు మనము బయట వాళ్ళకి చెప్పడానికి లేదు. ఇది మనతోటే లాస్ట్. పిల్లలంటే మరి పిల్లలు ఇప్పుడు జాబ్లో ఉన్నారు. పెద్ద అబ్బాయికి 2 పాపలు, చిన్నోడికి మన పెళ్ళి అయింది. వాళ్ళు విజయవాడలో ఉన్నాడు. ఇది అసలు ఈ తాంత్రికం ఎక్కడ విద్య ఎక్కడ నేర్చుకున్నారు? ఇది రాయగడ దాటి పితమన్ ఖుషి అని అతను పెద్ద మాంత్రికుడు, మన ఏరియా వచ్చేవాడు. అక్కడికి మా అక్కని తీసుకెళ్ళినందువల్ల అతని దగ్గర 1 నెల నేర్చుకున్నాను. నాన్న వచ్చిన తర్వాత మనం నాన్నగారు అడగగానే నేర్పించారు ఆయన. ఎవరు? నాన్న పక్కన కూర్చొని అలా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అంటే ఆయన ఆయన మామూలుగా జనరల్ గా ఎవరికి నేర్పించారు? నాన్నకి చదువు ఉంది. ఓకే, చదువు ఉండేటప్పుడు నాన్న అక్కడ ఉంటుండగా అనమాట, అలాగనమాట పక్కన కూర్చొని పెట్టి నేర్పాడు. అంటే ఉండిపోతాడని ఆశతో నేర్పాడు. ఓకే, కానీ ఇతనికి పెళ్లి అయ్యింది, 6 పిల్లలు మేము ఉన్నాము అని అతనికి తెలియదు. అంటే ఇతను తెల్లగా కదా, తెల్లగా ఉన్నాడు, చూపిస్తాను, తెల్లగా ఉన్నాడు కదా. ఇతనికి పెళ్లి అవ్వలేదని చెప్పేసి అతను ఏదో ఒక ఆశపడ్డాడు. అతను పిల్లలు లేరు పితమన్ ఖుషి గారికి. అతను అనమాట ఒక అమ్మాయిని పెంచుకుంటే ఇలాగైనా ఉపయోగపడతాడేమో అనుకుని అతను ఈ విద్యను వినియోగించాడు. మరి విద్యను వినియోగించడం ఇతనికి మా నాన్న చెప్పలేదు. 6 పిల్లలు, భార్య బంధు ఇవన్నీ చెప్పలేదు. ఆయనకంటే ఇలా ఏదో చేద్దామని నేర్చుకోడు. నేర్చుకున్న తర్వాత అమ్మాయిని పెంచుకోండి కదా. పెంచుకున్న తర్వాత ఇతను పనికి వస్తాడు అనుకుని నేను మెప్పాడు. ఇతనికి కొద్దిగా తెలుగులో బాగా రాయడం వచ్చు, దస్తూరు బాగుంటుంది. తర్వాత ఎంతో చదివిన వాళ్ళు కూడా 2 మాస్టర్లు అయ్యారు. కానీ మాకు వస్తాం అవతలేక నాన్నకి అనమాట మరి ఇలాగ ఉండిపోయాము. 6 పిల్లలు పెంచుకుంటూ వచ్చాడు. నాన్న పరిస్థితి కూడా రోజుల్లో 2-3 పెంచడమే చాలా కష్టం. ఒకప్పుడు నాన్న వాళ్ళు 7 పిల్లలు, 7 పిల్లలు, 3 అమ్మాయిలు, 4 అన్నదమ్ములు. వీళ్ళకి తినడానికి కూడా లేదు. నాన్న అనమాట మాది కొప్పర, ఈ ఊరు కాదు, మాది సొంతూరు. మా నాన్నది సొంతూరు కొప్పర అయితే ఇతను అనమాట పాపిశెట్టి మేస్టర్ అని వెంటపాడ. ఆ మేస్టర్కి అనమాట 1000 రూపాయలకి అమ్మేసింది మా నాన్న 1000 రూపాయలకి అమ్మిస్తే ఆ 1000 రూపాయలు పిల్లలు అమ్మేసుకొని తింటుందంటే బాధ కదేటే. కొంతవరకు ఏడిస్తే పక్కన అంటే ఒక రైతు వారు అనమాట. అతను అనమాట 1000 రూపాయలు ఇచ్చి మా నాన్నని విడిపించి తెచ్చిన తర్వాత అమ్మ నాన్న పిల్లలు అమ్మేసి మన మేనాలు తింటామని ఇక్కడికి వచ్చింది మా నాన్న. మా నాన్నకి 3 ఆడపిల్లలు, పిల్లలకి మా నాన్నే మీ నాన్న అమ్మేశారు? నాన్నే 1000 రూపాయలకి అమ్మేశారు. ఓహో, అంటే పిల్లడిగా ఉన్నప్పుడు పాపిశెట్టి మేస్టర్ అనేటికి పిల్లలు లేరు అతను. అయితే మరి మీకు వీళ్ళకి ఇబ్బంది కదా, 1000 రూపాయలు ఇచ్చి ఈ అబ్బాయిని తీసుకుంటా. ఆ అబ్బాయి కొన్నాళ్ళు మా నాన్న అల్లిటి కాడ ఉన్నాడు. తల్లి మన చెప్పదు కదా, పిల్లలు అమ్ముకొని మనం జీవిస్తున్నామంటే. అప్పుడు అనమాట ఒక నాయుడు అనమాట 1000 రూపాయలు ఇచ్చి తెచ్చి మా నాన్న అనమాట ఇక్కడికి వచ్చేసారు. మా నాన్నమ్మ ఆంధ్ర. మాది సొంతూరు, మా నాన్న సొంతూరు కొప్పర. అంటే కొప్పర్లో ఆ రోజుల్లో ఇల్లు ఉండేది. ఇప్పుడు అక్కడ ఇల్లు కూడా ఉంది. అంటే మా మేనత్తని ఇచ్చాము మా ఊరు. ఆ అమ్మకి ఇచ్చాము. మా నాన్నలు 5 చనిపోయారు, 2 ఉన్నారు. మా కొప్పర మేనత్తను మా పెదనాన్నే ఉన్నాడు. 5 చనిపోయారు. అంటే ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బంది మా నాన్నకి. ఆ పరిస్థితిలో అలాగనమాట చదువుకొని వచ్చాడు. మరి నాన్న కూడా మీదకి వెళ్ళడానికి మరి డబ్బులు లేవు. వీటితో చదివిన వాళ్ళందరూ డాక్టర్, ఒకడు అమ్ముతున్న డాక్టర్ అని వేరే గట్ల పనిచేస్తాడు. అతను పెద్ద డాక్టరే. తర్వాత హెడ్ మాస్టర్ ఒకడు. మరి వీటికి మరి లేక మరి వెళ్ళలేకపోయాడు. మరి అలాగనమాట ఉండిపోయాడు. అలాగయ్యింది. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు ఏర్పాట్లు అయిపోవడము, వీడు చిన్న వయసు. అలాగే మా మేనత్త కూతురు కూడా చేసుకోండి మా నాన్న.
ఒకప్పుడు ఆమె చిన్నపిల్ల అయితే మరి అందరూ అన్నదమ్ములు ఆడపిల్లలు వెళ్ళిపోతే మరి ఈడి భవిష్యత్తు ఏంటి అలాగని అనమాట. మా మేనత్త కూతురు మళ్ళీ వదిలేశాడు, అంటే తెంపించి మా అమ్మని అనమాట చేసుకుని. మా అమ్మకి అన్నది చలివేంద్ర. మా అమ్మకాని మేము 6 పుట్టాం. మా అమ్మ మా నాన్న కష్టపడే ఉంచారు. మాకు భూములు గట్టేటి లేవు అప్పటికి. మా అమ్మ మా నాన్న కష్టపడి ఎంతో కొంత 2 ఎకరాలు కొనిస్తే అది మాకు తిండి వరకే సరిపోతుండేది. అప్పుడు అనమాట మా నాన్న మా పెద్ద అన్నయ్య నేను వ్యవసాయం చేశాము. ఏళ్ళదాలతో 10 ఎకరాల వరకు చేసాము. చేస్తూ అలాగనమాట పిల్లలు ఈ అబ్బాయిని చదివించాను 10th వరకు. మరి ఒక అబ్బాయి వీడితో కలవలోడు. ఆ కలవలోడు అయితే ఆడు మరి పనికి రాలే, కొద్దిగా మందుగడ అయిపోతే పెద్ద అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్లే. రైల్వే వాడు ఇక్కడ విజయవాడ దగ్గర గన్నవరంలో. చిన్నోడు పోస్టల్ డిపార్ట్మెంట్ భద్రాచలము. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. విజయవాడలో 3 సెంట్లు స్థలం ఉంది. ఖమ్మంలో 4 సెంట్లు ఉంది. అలాగే మాకు కూడా ఒక ఇల్లు ఉంది. మాకు 2 పిల్లలు. పెద్దోడు మిడిల్ షాపులో ఉన్నవి 2. చిన్నోడు గవర్నమెంట్ జాబు కృష్ణలంక సిఓలో చేస్తాడు, పోస్టల్ డిపార్ట్మెంట్. ఆ అమ్మాయి మొన్న పెళ్ళి అయింది, సిఏ చదివింది. పెద్దోడికి 2 పాపలు, పాపలు చేసింది. వాళ్ళకి కూడా ఇల్లు ఉంది. మరి మరొక చెల్లికి కూడా ఇల్లు ఉంది. అందరూ అక్కడే ఉన్నారు. మా ఇద్దరం ఇక్కడ ఉన్నాము. అంటే మేము వెళ్ళిపోవాలా, కాకపోతే నాన్న పేరు పోద్దని చెప్పేసి ఇక్కడ అలా కనిపెట్టి ఈ పని గురించి ఉన్నాం. కొద్దిగా వ్యవసాయం చేసుకొని అలాగని కనిపెట్టుకొని అలాగే లాగేస్తాను. నాన్న చనిపోయినప్పుడు కూడా పేరు పోకుండా అలాగ ఉన్నాము. మరి మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారు కదా, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే మరి పప్పరోడ్స్ పేరువులు మరి పోదు కదా అని చెప్పేసి అలాగనమాట ఇక్కడ ఉన్నాం. మా కుటుంబం అయితే అందరూ విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఉన్నారు. అందరూ కూడా కష్టపడి బతుకుతాండ్రు. అన్నయ్య, మరి తమ్ముడు, మరి చెల్లి, మరి అందరూ మా కుటుంబం. ఈ ఏరియాలో అందరూ మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే మనం ఫలితం మనకి ఇస్తాము. డబ్బులో ఎంత సమస్య కాదు. ఇక్కడికి రావాలో రక్ష తగ్గుతుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దలకి కానీ అలా జంతువులకి, ఒక ఆవులకి, గేదెలకి, మేకలకి, ఎద్దులకి, పోతులకి, గొర్రెలకి, పెంచిన కుక్కలకి అన్నిటికీ A to Z రక్ష. కోనార్లు కూడా వస్తారు, బాగా కోనార్లు కూడా వస్తారు. మంద కూడా రక్ష కడితే సరిపోద్ది. ఒక గొర్రెపోతుకైనా అవ్వచ్చు, గొర్రెకైనా పట్టచ్చు. ఒకటి కడితే చుట్టూ తిప్పేసి సెంటర్లో కొగ్గితే మొత్తం మంద పనిచేస్తుంది. ఓహో, అంటే కోనారి వచ్చాడు. కోనరాజు అంటే అదే గొర్రెలకి అంటే యాదవ రాజులు అంటారు, కోనార్లు అంటారు, యాదరాజులు అంటారు. అంటే అదే అది ఎలా చెప్తే అలాగంటే కదా గొర్రెలు అంతా. అదే అది ఒకవేళ మెయ్యకపోయినా గట్టి మెయ్యి. ఎందుకంటే ఒక సెల్లం కూడా వాళ్ళ మందలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కాంగాలు చేసేటప్పుడు గొర్రెలు అక్కడి నుంచి మెయ్యకపోతే వాళ్ళు వస్తే వాళ్ళు దీనికేం చెప్పచ్చు, గొర్రెకేం చెప్పచ్చు, గొర్రెపోతుకని చెప్పచ్చు. ఏదో ఒకటి కట్టేసిన తర్వాత చుట్టూ తిప్పేసి ఆ గొర్రెని సెంటర్లో పెట్టిస్తే అన్నిటికీ పని చేస్తుంది. అంతేగాని 100 గడ్డ ఊడి చూపుతా అలాగే ఎట్లా ఉండదు. ఒకళ్ళు గేదెకే రక్ష కడతాము, ఆవుకే కడతాం. అలాగే జంతువులకి, కుక్కలకి కూడా కడతాము. కుక్కలు ఒకళ్ళ ఇంటికాడ ఉన్నవి గట్టి కంగారు పెడతాయి, అటువంటివి గొల్లల కుక్కలకి అన్నిటికీ కూడా చేస్తున్నాం. ఇంకా కొబ్బరి మొక్కలు గట్టి ఉన్నాయి కదా, సిల్లం కూడా గట్టి ఇల్లు పాడు చేసినాకో దానికి కూడా రక్ష కడతాం. మోంకి కడితే సరిపోద్ది. అంటే రక్ష అయితే మాత్రము ఏ దీనికి కూడా కడతాను. అంటే ఇప్పుడు కొబ్బరి చెట్టు కడితే ఏమవుద్ది? కొబ్బరి చెట్టు ఎండిపోద్ది కదా. చిల్లం కూడా చూసేటప్పుడు కొబ్బరి చెట్టు అది మొత్తం ఎండిపోయి దాన్ని చచ్చిపోద్ది, ఓడిపోయి. ఆ టైం అప్పుడు దాన్ని అమ్మనా నీటి చిల్లం కూడా చూసాడు అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి రక్ష కడితే ఆ మోంకి కట్టిస్తే అది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా కొబ్బరి మొక్క బాగుంటుంది. అలాంటిది కూడా మేము ఇంతవరకు కడతాం. అంటే మేము అక్కడ సిటీలో ఉన్నాం కదా, మనకి ఏంటంటే ఈ దెయ్యాల కోసం కడతారు, నెక్స్ట్ ఇలాంటివే తెలుసు. కానీ ఇలా చెట్లకి, జంతువులకి కడతాము. అంటే బొమ్మ వేస్తాము. గొర్రె బొమ్మ వేస్తాము, అవైతే ఆ బొమ్మ అవి బొమ్మ వేసి ఆ బొమ్మ లోపల పెడతాము, పెట్టి చేస్తాం. మనిషి అయితే మనిషి బొమ్మ వేస్తాము. చిన్నపిల్లలకైతే ఏ గ్రహ పడుద్ది ఏంటి అనేది మనము చిన్నప్పటి నుంచి అలవాటు కదా. అది అనమాట వాళ్ళు చెప్పేస్తే మనకు అర్థమైపోద్ది. ఫోన్ ద్వారా సరే వాళ్ళు చెప్పేటప్పుడు మనకు అర్థమైపోద్ది. అప్పటి నుంచి మనం కడుతుంటాము. అలా ఇంతవరకు అయితే అలాగే వెళ్తుంది. దేవుడి అదేనండి. మీరు ఎవరైనా దూరంగా ఉండి అందుబాటులో లేకపోతే మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ సమస్య ఏదైతే ఉందో వీళ్ళు కట్టిన తర్వాత మీకు నయమైంది అనిపిస్తే వీళ్ళు ఫోన్పే నెంబర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత నమ్మకం కలిగిన తర్వాత మీరు ఫోన్పే చేయొచ్చు వీళ్ళకి. అంతే. ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే ఫేక్ వచ్చేస్తున్నారు. వీళ్ళు ఫేక్ కాదు, చాలా జెన్యూన్ గా చేస్తున్నారు.
మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మార్నింగ్ 6 గంటల నుంచి లెగిసే ఉంటారు రాత్రి 10 వరకు, ఆ టైంలో మీరు దూరంగా ఉంటారు కాబట్టి రాలేదు కాబట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే రక్ష కట్టి ఈ పెట్టిలో ఉంచుతారు. ఉంచడం వల్ల కూడా మీకు పని చేస్తుంది అంటున్నారు. అలా ఎవరైనా మీకు ఇబ్బంది పడుతుంటే పిల్లలు కానీ ఏదైనా మీ పేరు తర్వాత వాళ్ళ వయసు అడుగుతారు, కొన్ని సిమ్టమ్స్ వీళ్ళు చెప్తారు, మీకు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి వీళ్ళు చెప్తారు, కరెక్టా ఉన్నాయని మీరు చెప్తారు అనమాట. అలాగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా నమ్మకం కలిగిన తర్వాతనే ఫోన్పే చేయండి. రక్ష పని చేస్తుందని మీకు నమ్మకం వచ్చిన తర్వాత. లేదు ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారంటే ఇంకా మంచిది, నేరుగా వీళ్ళే కడతారు. కట్టే పద్ధతి కూడా చాలా బాగుంది. మనం ఏదో మామూలుగా వెళ్ళి ఏదో తాళి కట్టినట్టు కట్టేస్తారు, రక్ష అలా కాదు. ఇక్కడ నిన్న చూశాను రక్ష ఇప్పుడు ఎలా కడతారో ఒక శాంపిల్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు తాయెత్తు మాకు ఇచ్చారు కదా ఇంటికి తీసుకెళ్ళి కట్టుకోమని. ఇప్పుడు సపోజ్ మా భార్యకి నేను కట్టొచ్చు, మా అమ్మకి కూడా నేను కట్టొచ్చా? అమ్మకి కట్టకూడదు, చెల్లికి కట్టకూడదు, అక్కడికి కట్టకూడదు, ఆడవాళ్ళు కట్టాలి. ఆడవాళ్ళు కట్టుకోవాలి, భర్త భార్యలు కట్టుకోవచ్చు. ఓకే. కానీ చిన్నపిల్లలు మనం కట్టవచ్చు, కానీ మగవాళ్ళు కట్టవచ్చు మనం. ఓకే. కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కట్టకూడదు. ఓకే. మీరు కూడా కట్టరు? మేము కట్టము. పెద్దవాళ్ళు కట్టరు, చిన్నపిల్లలు కడతారు. చిన్నపిల్లలు కడతాము, మగవాళ్ళు కడతాము. ఒకవేళ దిగదుడిసి వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం, వాళ్ళు పట్టుకోవాలి. లేదంటే వాళ్ళ భర్త పక్కన ఉంటే అతను చదువు కట్టిస్తాం. ఓకే. అంతవరకు కానీ మనం కట్టడానికి లేదు. ఓకే. అలా కట్టకూడదు కూడా. వయసుని పిల్లలు వస్తారు, వచ్చేటప్పుడు మనం కట్టకూడదు కదా. అంటే మాకు అక్కడ అలాంటి పట్టింపు లేవు, అంటే కట్టేస్తారు. జనరల్ పెద్దవాళ్ళు కూడా కట్టేస్తారు. అక్కడ అంటే మా సిటీ కల్చర్ లో తాయెత్తికి వెళ్తే ఆయనే కట్టేస్తారు అన్నమాట. పెద్ద చిన్న లేదు అక్కడ. మాకు లేడీస్ కూడా కట్టేస్తారు. అలా కట్టకూడదు, ముట్టకూడదు కదా. లేడీస్ కట్టేస్తారు అక్కడ. కట్టేస్తారంటే మరి వాళ్ళు మొదటి నుంచి అలవాటు అయ్యింది, కానీ కట్టకూడదు. మేము కట్టేవాళ్ళము, అలా కట్టకూడదు. వయసు పిల్లలు వస్తారు, తర్వాత పిల్లలు వస్తారు, మరి మన అమ్మనాటలు వస్తారు, అలా కట్టకూడదు. ఆడవాళ్ళు కట్టుకుని మంచిది కదా. చిన్నపిల్లలు కట్టేస్తాం, పెద్దవాళ్ళు కడతాం అంతవరకు. అంటే ఇక్కడికి వస్తారు కాబట్టి కట్టేస్తున్నాం. వాళ్ళకి పక్కన ఎవరికి ఇచ్చితే ఆడవాళ్ళు ఎవరు కట్టేస్తారు. ఇక్కడ కట్టించుకోవాలనుకుంటే మనము ఏదో దేవుడికి దండం పెట్టి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వివాహం గట్రా లేట్గా అవుతుంది, అలాంటివైనా కడతారా? అటువంటి వేటి తెలియదు. మీరు అసలు దేనికి తాబీజ్ కడతారు? తర్వాత బాలగ్రహకి చిన్నపిల్లలకి కడతాము, పెద్దోళ్ళకి చెల్లెకి పెళ్ళేడికి అరికాకి ఇటువంటి వీటికి పశువులకి గొర్రెలకి మనుషులకి అవి కడతాము అంతవరకే. అలాగనమాట మీరు చెప్పిన విధానం బట్టే కడతాము. మీరు పలానా వయసుకి వెళ్ళగొందంటే ఆ వయసుని బట్టి మేము చేస్తాము. చిన్నపిల్లలు అవని పెద్దోళ్ళు అవని ఏదైనా సరే మీరు చెప్పే విధానం బట్టే ఉంటుంది. మీరు మా పక్కన ఉంటారు, పలానా వెళ్ళగొందండి అంటే ఆ విధంగా చేస్తాము. ఆ వయసుని బట్టి చేస్తాము. మీరు ఉంటుండగా వయసు పక్కన పెడతాము. మీరు ఎంత వయసు ఇస్తే అంత వయసు వేసి తర్వాత అనమాట దేని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా అడుగుతాము. ఆ విధంగా మీరు చెయ్యాలి. మేము అప్పుడు బాగుంటుంది. ఏదైనా సరే మీరు చెప్పినట్టే మేము చేస్తాము. మీరు పక్కన ఉంటారు కదా, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అంతవరకే. కానీ మీరు వచ్చారు కదా మేము కట్టి ఇచ్చేస్తామంటే అలాగే ఉన్నాం. అన్నీ ఉండాలి, వయసులో ఉండాలి, తర్వాత ఆడల మగవాళ్ళని ఉండాలి. ఆడపిల్లది మగవాడికి పనిచేయదు, మగవాడిది ఆడపిల్ల పనిచేయదు. ఇప్పుడు రక్షలు అయితే ఆడవాళ్ళకి మగవాళ్ళ దాంట్లో పనిచేయదు. ఏంటంటే బ్రోకర్లు తీసుకెళ్ళిపోయి కొంతమంది డబ్బుల కోసం ఎక్కువ తక్కువ అమ్ముకుంటారు. అమ్ముకునేటప్పుడు మా పేరు పోద్ది. ఎక్కడ తెచ్చామంటే పలానా కొబ్బరి వాళ్ళు తెచ్చామంటే వాళ్ళు ఏడు చేస్తారంటే కొంతమంది తాయెత్తులు కూడా రేక్ పెట్టేసి గుద్దేసి అమ్మకం కూడా జరిగింది ఈ మధ్యలో. ఎందుకంటే ఇది పేరు ఉంది ఇక్కడట వీళ్ళు బేరం ఇవ్వకుంటారు అని కొంతమంది ఏడు చేస్తారంటే బుర్ర తెలివితేటలు ఉపయోగించి ఇది కొబ్బరి లక్ష అని చెప్పేసి కొంతమంది అమ్మకం బేరం పెట్టించారు. అయ్యేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఏమండి మీరు మన రక్ష కట్టారు పని చేయట్లేదు ఏంటండి? నాన్న నేను అన్నాను, రక్ష పని చేయలేదు తిట్టినండి. కాదమ్మా అది మాది కాదు, కాకపోతే రక్ష కొట్టి చూపించండి మీరు, అందులో రేకు లేదు అన్నాను. అంటే రక్ష కొట్టేసరికి రేకు లేదంటే అవతలోడు నేనట్టుడే సపోజ్ డబ్బులు ఇచ్చి అతన్ని పంపించి రక్ష పట్టుకు వెళ్ళకుండా తాయితులు ఎక్కడో కొనేసి కొట్టేసి వ్యాపారంగా చేసుకుంటాడు. అంటే నేను వెళ్ళలేదని చెప్పలేదు, అతడు సొంతగా బుర్ర ఉపయోగించి అమ్మకం జరిగినప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం కడితే కదా పని చేస్తుంది. అది కట్టకపోతే అది మేము చూపించాము, ఏమండి మాది రాదు, మా రక్ష కాదు ఇది,
ఒట్టివే తాయితులు అది ఒట్టు తాయితూ గుద్దేశాడు కప్పు మామూలు రాగి రేకు మీద రాయకుంటా. మాది రాగి రేకు లోపల ఉంటది, మాది రాసేది వేరు, నువ్వు ఒట్టి రేకు పెట్టేది వేరు. కొంతమంది రేకే కదా ఉంచుతాడు. ఈ రాగి రేకు మీద 10 నిమిషాలు పావుగంట రాసి అప్పుడు డొక్కులో పెట్టేసి ఆ తాయితులో పెట్టేసి రాగి రేకు పట్టుకోండి. ఇప్పుడు మీరు పెడితే ఈ రేకే పెడతారు. మామూలు రాస్తే రాసింది ఉంటది దాని మీద. రాసింది ఉంటది అంటే ఇప్పుడు ఈ రేకు మీద రాయలేదు, ఈ రేకే నువ్వు వేడి చేసి ఒట్టరమ్మంట చెప్పి ఇచ్చిద్దామని చెప్పి అలా మడిసి గుద్దిసి ఇచ్చేస్తాం. ఇచ్చిందా తగదా, ఎందుకంటే నువ్వు రాయాలి. అప్పుడు అనమాట ఏటవుతుందో అది మాకు కొంతవరకు రిమార్క్ వచ్చేటప్పుడు ఏమయ్యా మీరు అక్కడ రక్ష పట్టుకొని రండి, మేము చూపిస్తాం, అందులో మా రేక్ కాదు అదేదో వాళ్ళు బుర్ర తెలివితేట మీద ఇక్కడ డబ్బులు తీసుకున్న తర్వాత అంతే మందుకు అలవాటు పడినాడు. మందుకు అలవాటు పడి నమ్మకం మీద నువ్వు ఇచ్చావు, నాకు తీయర్దు, నువ్వు రక్ష పెట్టరా అంటే అతనికి ఎంతో కొంత ఇస్తావు, మాకు ఎంతో కొంత ఇచ్చి మనం ఇది అది కలిపి తాగేసి తినేసి ఒట్టి రేకు పెట్టేసి కూడా జరిగినవి ఇవే. జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇదేంటి కొప్పరవస లక్ష ఎంత బాగా పనిచేస్తుంది, మాకు పని చేయలేదంటే అప్పుడంటే ఎందుకు నాయన తాయితులు చూపిస్తాము అంతే. అలాగా కూడా కొన్ని జరిగేవి, కొన్ని జరిగేవి. దానికి వచ్చి కొంతమంది ఎట్టిలకి వస్తారండి మంత్రిలో, వీళ్ళు బాగాలే చేస్తారు ఇవి. ఇలా చేసేటప్పుడు కొంతవరకు మనకు పేరు పోద్ది. అప్పుడు మనం చెప్తాం, వీళ్ళు రక్ష కావాలండి, ఇప్పుడు నువ్వు నిన్న వచ్చావు అంత టైం అన్నావు, అదే మంత్రి వస్తాడు, మంత్రి వచ్చేటప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులు అంటే ఎంతో కొంత, ఇప్పుడు మీరు రక్ష ఇచ్చారా అందులో సగం అయ్యని ఇవ్వాలి, ఖర్చులకైనా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వే కొంతమంది ఇవ్వకపోవచ్చు. తాగిస్తానండి ఆయన ఇస్తే మరి లేదు కట్టవలసిందే. అలాగే కూడా కొన్ని ఉంటాయి. కొంతమంది ఎట్టిలకి వస్తారు, ఎట్టిలకి వచ్చేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండవు, మన డబ్బులు తాగేస్తారు. తాగేసిన తర్వాత సర్లే రైతుతో మాట్లాడిపోతారు కదా, అప్పుడు మనం కట్టిసి ఇచ్చేస్తాం. అతను మాట్లాడించము, మనకు రూపాయి ఇవ్వకపోయినా మనం కట్టిసి ఇచ్చేస్తాం. మరి మనలాంటివాడే కదా, ఎందుకు వ్యసనానికి అలవాటు పడిపోయినందువలన మరి డబ్బులు ఇవ్వలేకపోయినా ఆ మనిషిని ఒట్టిని పంపించము. సర్లే అక్కడ పోద్దని చెప్పేసి కట్టిసి పంపించేస్తాం. అలాగే మరి ఏమైనా వ్యసనాలకి గట్రా మనం కట్టలేదు ఇప్పుడు? లేదు వ్యసనాల కంటే అటువంటి వేటి మనకు రావు. అంటే ఉంటాయా జనరల్గా ఉంటామంటే ఇప్పుడు ఏదో ఒక నియమనిష్టాలు పెట్టేసి సపోజ్ దేవుడి మీద భారం పెట్టి దేవుడు ప్రమాణం చేసి నువ్వు మందు తాగెత్తమని చెప్తుంది, అదే నువ్వు నమ్ముకుంటే అదే దేవుడు. కంచరామలో ఒక శివలింగం ఉంటదట, అంతే చెప్తారు వెల్లుల్లి మందు మానేస్తారు. అతను అక్కడ పూజ చేసి నువ్వు ఎన్నెలకు మానేస్తావని అక్కడ లింగం దగ్గర ఆ తాడు పెట్టేసి ఇతనికి కడతాడు. నువ్వేమో ఏదైనా తేడా చేసేవంతే రక్తం కక్కుంటావు, నా పిచ్చి అయిపోతే ముందు భయపెట్టేస్తాడు. ఆ భయంకి 3 నెలలు 4 నెలలు మానేస్తాను కట్టే కాదు కట్టు. ఆ దేవుడిని స్మరించుకొని ఈ 3 మాసాలు 4 మాసాలు మానేస్తాను అంతే. దాని మీద జాస్ ఉంచి భక్తి ఉండి అంతేగాని తాడు తీసిన తర్వాత తాగేతనము తీయకుండా ముందు తాగలేకపోతున్నాము. ఇప్పుడు తాడు ఉందని ఒక నమ్మకం మీద, ఒక దీని మీద, దేవుడి మీద ప్రమాణం కదా, ప్రమాణం. ఇప్పుడు ఏది కూడా మన మనసులోనే దేవుడు అన్నాడు. మనము శుద్ధిగా ఉండాలి. దానికి వచ్చి మనకు నమ్మకం ఒకటి ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు ఏ వ్యసనమైన మానేస్తాం. మరి దానికి మనము మానేలేమంటే మరి ఆ మనిషికి మనం పెట్టేస్తాం. ఇది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగోవాలి, మన జనరేషన్ బాగోవాలి అన్నోడు మా అనుకుంటాడు. ఇప్పుడు ఎలాగడ పోయింది మనకి ఏట పోయింది అన్నోడు మరి పిల్లలు మరి పట్టించుకోడు. అక్కడి నుంచి ఆ కుటుంబం అలాగే అయిపోద్ది. ఆ విధంగా కూడా ఉంటుంది. ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం తినేది మనం తినాలి. అంత తినేస్తామంటే ఎలాగ అవుద్ది, అంత తాగేస్తాము తినేస్తామంటే అలాగవుతుంది. అలాగన్నమాట ప్రతి ఒక్క మనిషి వ్యక్తిగతంగా కుటుంబం గురించి ఆలోచించాలి. ఆ తర్వాత మనకి ఇంకా బాగున్నప్పుడు బయట గురించి ఆలోచించాలి. కుటుంబాన్ని అయితే ముందు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తప్పు చేసి వాళ్ళకి మనం తప్పు చెప్పలేం కదా. పిల్లలకైనా సరే మనం తప్పు చేస్తాము, మనం తప్పు చేసిన పిల్లలకి చెప్పగలం. మనం అడుగుజాడలో మన పిల్లలు వస్తారు. మనకి ఏ వ్యసనం ఉంటే ఆ వ్యసనం పిల్లలకు ఉంటుంది. ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు తప్పు చేయరేటే మనం జాగ్రత్తగా మా నాన్న బాగున్నాడు, నాన్న పేరు పోద్ది అన్నట్టు ఉంది. మనము కొద్ది గొప్ప ఒక చేసి ఆపు ఎత్తిస్తా మన పక్కన ఎత్త డేట్ అలాగ ఉంటుంది అనమాట. మన జాగ్రత్త మనకి దేవుడు చూస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిమైనా సరే పిల్లల్ని పెంచుకొని మన బట్టి వాళ్ళు వచ్చారంటే వాళ్ళే మనము అమావాస్య ఆదివారం కానీ బుధవారం కానీ పెడితే ఎక్కువ వస్తారు జనాలు. ఒక 200 మంది లాగా వస్తారు. 200 టోకన్లు అవుతాయి పైన కానీ లోపు ఉండవు. ఒకసారి ఇలాగే కట్టాము 250 టోకన్లు కట్టాము అంటే అమావాస్య ఆదివారం బుధవారం పడాలి.
ఈ రోజు ఈ నెల 27 తారీఖు అమావాస్య ఆదివారం చొక్క పెట్టాడు క్యాలెండర్ చూడు ఆదివారం. ఆ రోజు సండే 100 రాత్రి కాకుండా 200 రాత్రి అవ్వచ్చు, 150 రాత్రి అవ్వచ్చు, 250 రాత్రి అవ్వచ్చు, 6 to రాత్రి 11 వరకు ఒకసారి కడతాం. అంటే అలాగే ప్రతిరోజు కడతామండి. రాత్రి పగలు అనుకున్నా వచ్చినప్పుడు లేరు అనుకున్నా కడతాము. తర్వాత ఎవరు రాలేదంటే సాయిరాం భజనకి వెళ్ళిపోతాం. పక్కకి ఎదురుగా భజన సాయిరాం కోవులు ఉంది, గుడి ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ రామకృష్ణ అందుకే ఫోన్ కాంటాక్ట్ లో ఉంటాం. మనకు రెండో పని లేదు. ఒక ఊర్లోకి వెళ్తే పొలము లేదంటే దేవుడి గుడి, రక్షణ పని అంతవరకు ఎంతవరకే. మరి ఊరేళ్ళ కట్టామని ఏదో అలర్నెస్ కాలు కుర్చీలు తీర్చుకొని శివాలయంకి వెళ్ళి స్నానం పని చేసిన తర్వాత శివాలయంకి వెళ్ళి భక్తి చేసిన తర్వాత ఆ తర్వాత రక్షణ పడతాము. ఎందుకంటే దేవుడి తర్వాత ఏదేం సరే మనం ఉంటే ఆరోగ్యాలు మన 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 మనం మన వాళ్ళందరూ బాగుండాలని ఒక ప్రార్థించుకుంటాము. అది అంతే. మెయిన్ శుద్ధిగా ఉండాలి. దానికి వచ్చి మన బట్టే నమ్మకం వస్తుంది. నువ్వు మనం చేసి కడితే అలాగే మా తమ్ముడు అన్నాడు. మా తమ్ముడు దించాము వీడికన్నా కలవడు ఆడియుడు మంది వేసి కడతాడు. ఆయన మరి 150 ఇచ్చేస్తాం, మరి కట్టకనే పక్కన తోసేస్తాం అంతే. ఆడికి డబ్బులు ఇచ్చి వాడు తాకడానికి వెళ్ళిపోతాడు. అంటే మా తమ్ముడే, బయటోడు కాదు. మరి ఆడికి ఎందుకు విద్య మరి అబ్బలేదు. కానీ ఆ వ్యసనకి మరి లోపడిపోయాడు. నాన్న నేను అన్నయ్య ఇంకొక నలుగురు గడితే అప్పుడు రక్షలు తరిగి రక్ష మీద. ఇప్పుడు ఎందుకు తరిగేవంటే ఇప్పుడు సీతారాం రామతరులకు దగ్గర సగం వెళ్ళిపోతారు, కొమరకురారము. అది కాక జనాలు ఊర్లో లేరు కదా విలేజ్ సైడ్. ఇప్పుడు మా ఊర్లో ఒక 500 మంది ఉన్నారు అనుకోండి. విలేజ్ లో 300 మంది బయటనే ఉంటారు దేశాలు. అంటే వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, మద్రాసు, హైదరాబాద్ అన్నట్ట. అందుకే కొద్ది జనాలు తగ్గిపెట్టి కొద్ది ఫ్లోటింగ్ తగ్గింది. మనకి కూల్ వస్తుంది, అలాగే పర్లేదు. కూల్ వస్తుంది. ఈ నెలకి ఏ రోజు వేసుకున్నా 500 రూపాయలు కూల్ అవుతుంది. నెలకు ఒక 15 వేలు అవుతుంది సార్. యాక్చువల్ ఎంత వచ్చినా సరే నీకు రోజుకి 500 కూల్ అవుతుంది. ఈ రోజు మీరు వచ్చే ముందు మనకి పని లేదు, తక్కువ పని లేదు, బాగా ఒక 100 వస్తుంది, 300. నిన్న ఒక 1000 వచ్చింది అనుకో, ఇది అందరూ కలిసిపోద్ది. మొన్న 200 వచ్చింది. అంతే యావరేజ్ గా రోజుకి 500 కూలి మనిషికి. సామాన్లు పోగాలకి కూలి తెచ్చుకుంటాం. అలాగా వస్తుంది. అంతకంటే ఇటు మించిపోదు. ఒక ఇప్పుడు మీరు ఏముంది 80 రూపాయల లక్ష 150 చేస్తే లాభాలు అలా చేయట్లేదు. ఇప్పటికే ఎక్కువ ఇది, అదే ఎక్కువ. ఇంకా ఇప్పుడు ఇప్పటికే ఎంత పెరిగిపోయినా అంత పెరిగిపోయినా ఎన్ని వచ్చినా తీయ ఎందుకు నీకు తీయలేదు మా అనే రకంగానే ఇప్పటికే ఎక్కువే. ఇప్పటికైతే కరెంట్ బిల్ 200 పోద్ది. అలాగనే అన్ని రావు. 50 నుంచి వస్తుంటది. 50 నుంచి 50 నుంచి ఉంటుంది రక్ష. 50 నుంచి ఎంతైనా తీసుకుంటాం, పర్వాలేదు. అలాగే కట్టినప్పుడు కూడా డబ్బులు లేవండి ఛార్జీలు, కానీ పట్టిస్తాం. మరి పట్టి టీ తోతామని 10, 20 టిఫిన్ చేస్తామని 10, ఒక 4 లక్షలు కట్టి అనుకో, 4 32. ఇప్పుడు మనకు 300, 200 ఇచ్చిన 50 తీసుకుని టిఫిన్ చేయాలి. అలాగా అలాగనే అంత డిమాండ్ రేట్ లేదు ఎంతవరకు అయితే. అలాగా అందుకే కాబట్టి మాకు డిమాండ్ లేదు. పేదరాధం ఉంటారంటే అందరూ ఉన్నోళ్ళు ఉండరు. ఇప్పుడు మనము పేద స్థితిలో చెప్పాలంటే పేద రోదాలే బాగా డబ్బులు కూడా ఇస్తారు. అది అవునండి, కరెక్ట్ ఇస్తారు. కానీ బేరాలు కూడా ఆడతారు. సరే లేని పరిస్థితి కూడా ఉంటది. కొన్ని తప్పదు మరి, ఇప్పుడు తప్పదులే. కొంతమంది ఉంటారు మరి ఇంక ఇవ్వలేకపోతే మనం ఏం చేయాలి, ఫ్రీగా కూడా కట్టాలి మరి, తప్పదు. ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎంత బాధపడతారా, డబ్బులు లేవు కదా ఇవ్వలేదండి. ఒక మాట కూడా. మేడం గారి పేరు ఏం పేరు? మిత్రులు మిసెస్ పేరు. పిల్లలు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, అందరు బాగుంటారు. మీ మనసు కూడా మంచిదే, అర్థమైపోతుంది. ఇద్దరు భార్య భర్తలు. మేము వచ్చిన సైకాలజీ పోల్ చేస్తాను నేను. ఎలా తెలిసిన మీరంతా ఆమెకి ఎక్కువ అభిప్రాయం, ఆమె మీకు అభిప్రాయం, ఇష్టం అలాగే ఉండాలి. ఇవ్వలము డబ్బు దాని ఉండిపోదు. మెయిన్ నమ్మకం మొహల మీద ఉండాలి. మా పిల్లలు కూడా ఇప్పటికి టీ తాగారంటే ఇద్దరు. వాళ్ళు జాగ్రత్త పిల్లల వరకే కానీ తింటే వ్యసనం లేదు. మరి మనలాగా ఇంటికి ఇద్దరు పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తుండే. ఒక అన్నయ్య కొడుకు భద్రాచలంలో, ఒక అన్నయ్య కొడుకు ఏమి గన్నవరంలో. వీళ్ళకి ఇల్లు స్థలం కొనుక్కుంటారు. వీళ్ళ అబ్బాయి ఒక పోస్ట్ ఆఫీస్ పని చేస్తుండో కృష్ణనగరంలోనా, కృష్ణనగరంలో ఒక అబ్బాయి మెడికల్ షాప్ పెట్టుకోండు. వీళ్ళకి ఎవరికి వ్యసనాలు అంటే లేవు. మా ఫ్యామిలీ మంచిది. నేను ఫస్ట్ నుంచి కూడా మేము అంత ఎక్కువ చదువు ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో బాగా 3 గవర్నమెంట్ చదివారు, బాగా చదివారు పిల్లలు. మా పెద్దోడు ఎంపామ్స్ చదివాడు, చిన్నోడు బీటెక్ ఫైనల్ చదివాడు. అన్నయ్య పిల్లలు కూడా చదివారు. కొద్ది కష్టపడి చదివించాము. మరి డబ్బులు లేవు కానీ మన కష్టంతో అలాగా ఎంతో కొంత పిల్లలు బాగా. మేము అప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడిపోవాలి. దేశాలు వెళ్ళకుండా ఈ వృత్తి చదివే పని కూడా లేదు. మెంటి పనికి వెళ్ళి ఆగుదత్కి వెళ్ళి అన్ని కూలికి 4కి వెళ్ళేవారు. నాన్న చనిపోయాడు, మరి మేము కూలికి 4. ఇప్పుడు నాన్న చనిపోయాడు కాబట్టి ఇద్దరం బంధన అయి ఉన్నాయి. 600 వచ్చింది. మన 3 సంవత్సరాలు అయితే 3000 అనుకుంటాం. నాకు 2 సంవత్సరాలు. నాన్న ఉండేటప్పుడు మేము కూలికి 4కి వెళ్ళేవాళ్ళం.
ఓకే. ఆయన చూసుకునేవారు. ఆయన చూసుకుంటే ఆదివారం బుధవారం మా ఇద్దరం ఉండేవాళ్ళం. వ్యవసాయం కూడా చేసేవాళ్ళం. వ్యవసాయం కూడా ఇప్పటికీ చేస్తాను. 3 ఎకరాలు దాటి చేస్తాను వ్యవసాయం. మన పని మనమే చేసుకుంటున్నాం. అలాగా అన్ని పనులు వచ్చలే. నాన్నగారు ఎప్పుడు చనిపోయారు, వ్యవసాయం కూడా తగ్గించాము. మంటి పని చేయడానికి ఆకు తీయడానికి అప్పుడు వెళ్ళాము వ్యవసాయ పనులు, కానీ ఇప్పుడు తగ్గించాము. ఎవరు వచ్చి వాళ్ళు మన పొలం ఉంటే వాళ్ళు ఇంటికాడ ఉంటే బాధపడిపోతారు కదా. అందుకే ఎనీ టైం వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చిన సమస్య కదా, వాళ్ళ పని అయింది లేదు. అలా మనం చూసుకుని పనులు చూసుకుని ఇప్పుడేం సరే మేము ఎవరైనా ఫోన్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ కొట్టే 2 గంటల ఇంటి ఇక్కడ 2 ఎకరాల ఇంటర్నెట్ కొట్టాము. అక్కడికి ఫోన్ చేసి నాయన పలానా టైం పడుతుంది, ఒక 6 గంటలు వస్తాం, గంటలో వస్తాం అని మెసేజ్ ఇస్తాను. లేకపోతే దగ్గర అయితే ఇంటికి వెళ్ళి వచ్చి సరే అన్నం తినేసి వచ్చాను, టిఫిన్ చేసి వచ్చాను చెప్తాను. దూరం అయితే ఆగు వచ్చేస్తాను అంత. అలాగే వెళ్తుంది ఇంతవరకు. ఇప్పుడు దేవుడు చూసిన కాడికి నాన్న చేసిన పుణ్యం మీద 6 పిల్లలు కూడా బాగున్నారు. ఇల్లు వాకలతో తర్వాత అందరూ కష్టపడి పైకి వచ్చారు. పిల్లలు అందరూ పనికి వచ్చారు. మనము మా నాన్న చేసిన పుణ్యం అదే. మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచాడు పిల్లలే. ఆడపిల్లలు 2 మగాళ్ళు 4 మనవలు మనవరాళ్ళు అందరిని చూశాడు. మరి అతను ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. అతను అమ్మ కూడా ఒక సంవత్సరం పోయిన తర్వాత చనిపోయింది అమ్మ కూడా. నాన్న ఉండేటప్పుడు ఈ 4 ఇల్లు కట్టాడు. చిల్లాలకి ఇల్లు ఇక్కడ ఇల్లు ఉందా, చిల్లాల పాప బాబుకి చేసాము. వాళ్ళకి కూడా ఒక ఇల్లు ఉంది అక్కడ. మరి పాత ఇల్లు అంటే నీకు తెలియదులే, పాత ఇల్లు మాకు కిందన ఒక ఇల్లు. అలాగనే మాకు నాన్న టైంకి మాకు ఇల్లు కూడా లేదు. నాన్న కష్టపడి అలాగే ఇల్లు కడ్డపు అన్ని నాన్న చాలా జాగ్రత్త మనిషి. అలాగే పిల్లలు అలా పెంచుకుంటూ వచ్చాడు. అలాగనే లాస్ట్లో వ్యసనపరుడు అయిపోయాడు. అతని పేరెంట్ అతను తీసుకుంటా కానీ డ్రింక్ అయిపోయాడు. ఫస్ట్ అంతకుముందు అతను టీ కూడా తాగాడు కాదు, అంత షుగర్ పేషెంట్. అలాగా పిల్లలు పెంచాడు. మరి తప్పదు, మరి ఏడు చేస్తాం. అతను నాన్నకి 73 సంవత్సరాలు. నాన్నకి 73 సంవత్సరాలు కాలం చెల్లించాడు. మరి అతను పిల్లలందరినీ ఒకేలా చూసుకుని వచ్చాడు. వాళ్ళకి వీళ్ళకని కాదు. అతనికి ఓ 10 రూపాయలు ఉందనుకో మనిషికి 2 రూపాయలు ఇచ్చాడు. దాచుకునేది అయితే ఏట్లేదు. ఆడపిల్లకైనా మగవాళ్ళకైనా అందరికి సమానంగా చూశాడు. అతను 10,000 ఉందనుకో మనిషికి 2,000 ఇచ్చాడు. అంతేకాని దాచుకుంటే పరిస్థితి అతనికి ఉండేది కాదు. నానేటి చేసుకుంటున్నాడు అంతే. మనము ఆడిని కూడా మనం జాగ్రత్తలో చూసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా పిల్లలు వాళ్ళకి ఇది ఎక్కువ తీరక తక్కువ కాదు, అందరినీ సమానంగా చూశాడు. అలాగనే ఇంటికాడ ఖర్చు కూడా బాగా అంతా ఆడి చూసుకుంటాడు. మనకి 4 గంటల కూరలు నారలు అన్నీ కొనేసి పడేసాడు ఇంటి దగ్గర ఉండి. అవి అక్కడే తినేసేవాడు కాదు. మా అమ్మాయిని మాట వండిసి 4 ఇళ్ళకి ఇచ్చేది. మా అమ్మ ఎప్పుడు చేస్తాను వంటలు చేయడము, పిల్లలకి పంచడము. అలాగే మనం కష్టపడి వచ్చిన తర్వాత నాన్న మరి పెంచాడు, బాగా పెంచాడు. మరి అంతే రేట్ చేస్తాం. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ మా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నీతో కాంటాక్ట్ అవుతారు. సరే.